అంతా 2005లో మొదలైంది. శాస్త్రవేత్తలు దాదాపు భూమిని పోలిన వాతావరణం గల ఒక గ్రహాన్ని కనుగొన్నప్పుడు, మరో మాటలో చెప్పాలంటే జీవం ఉనికిలో ఉండగల ఒక స్థలం. ఆపై 2006లో నాసా బీకన్ అనే పేరుతో ఒక మహా ఆసక్తికరమైన ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత శక్తివంతమైన ప్రసార పరికరంతో కూడుకుంది. వారు హవాయిలో ఒక ప్రత్యేక అబ్జర్వేటరీని నిర్మించారు. దీని పని ఆహ్వాన సందేశాన్ని పంపడం. పాయింట్: ఒక ఉపగ్రహం ఆ సంకేతాన్ని విస్తరిస్తుంది మరియు గ్రహాంతర నాగరికత నుండి సమాధానం వస్తుందని ఆశిస్తూ కొత్త గ్రహం వైపు నేరుగా ప్రసారం చేస్తుంది. అప్పుడు నేను ఏమి చేస్తున్నాను? నా అన్నయ్య కమాండర్ స్టోన్తో పుట్టినరోజు వేడుక చేసుకుంటున్నాను. అతను నన్ను సైన్యంలో చేరమని నిరంతరం పీడిస్తున్నాడు. నేను ఖచ్చితంగా నిరాకరించాను. కాబట్టి అతను సమంతాను ప్రలోభపెట్టడం మొదలుపెట్టాడు. ఆమె వంటగది మూసివేసినప్పటికీ బురిటో కోసం పట్టుబట్టింది. ఆమెను ఆకట్టుకోవడానికి నేను త్వరగా బురిటో కొనడానికి వెళ్లాను, కాని దుకాణం కూడా మూసివేయబడింది. కాబట్టి నేను పైకి ఎక్కిపగిలిన పైకప్పు ద్వారా లోపలికి పడిపోయాను. బురిటో తీసుకుని వేడి చేసిన తర్వాత నేను కౌంటర్పై కొన్ని డబ్బులు వేసి తప్పించుకోవడానికి నిచ్చెనను ఉపయోగించాను. కాని దురదృష్టవశాత్తు నేను పడిపోయి చాలా వస్తువులను పగలగొట్టాను. కొన్ని సెకన్ల తర్వాత నా వెనుక పోలీసుల బృందం ఉంది. పట్టుబడకముందే నేను సమంతకు బురిటోను అందించగలిగాను. మరుసటి ఉదయం స్టోన్ నన్ను చాలా తిట్టాడు. అంతకంటే దారుణం, సమంత ఒక అడ్మిరల్ కుమార్తె కాబట్టి స్టోన్కు కూడా తన ఉద్యోగంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నేను బాధ్యతారహితంగా పని లేకుండా తిరుగుతున్నానని అతను అరిచాడు. ఆపై నేను సైన్యంలో చేరక తప్పదని ఖచ్చితంగా ప్రకటించాడు. కొంతకాలం తర్వాత రిమ్పాక్ కార్యక్రమం హవాయిలో జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ విన్యాసాలలో పాల్గొనడానికి డజన్ల కొద్దీ యుద్ధ నౌకలు అన్ని చోట్ల నుండి వచ్చాయి. ఇది దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. నిజమైన యుద్ధానికి వెళ్లే ముందు మేము ఒక స్నేహపూర్వక సాకర్ మ్యాచ్ ఆడాము. అప్పుడు నేను అమెరికా జట్టు కెప్టెన్ను మరియు సమంతాతో అధికారికంగా డేటింగ్ చేస్తున్నాను. జపాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నాకు నేరుగా ముఖంపై తగిలింది మరియు ఒక పెనాల్టీ లభించింది. స్టోన్ నేను నిశ్చేష్టుడనయ్యానని కాబట్టి వేరొకరిని కొట్టమని చెప్పాడు, కాని నేను అది పట్టించుకోకుండా నా స్వంతంగా చేశాను. నేను చాలా దారుణంగా కొట్టాను. జపాన్ మ్యాచ్ గెలిచింది. ఆ రాత్రి నేను సమంతాతో ఆమె తండ్రిని పెళ్లి చేసుకోవడానికి అనుమతి అడుగుతానని వాగ్దానం చేశాను. ఈ సంప్రదాయం కొంచెం పాతదిగా అనిపించినప్పటికీ ఈలోగా బీకన్ ప్రాజెక్టు నుండి సంకేతాలు అంతరిక్షంలో ఏదో కనుగొన్నాయి. మరుసటి రోజు అడ్మిరల్ టెర్రాన్స్ ప్రారంభోత్సవంలో ప్రసంగించాడు. నేను ఆలస్యంగా వచ్చి రహస్యంగా జట్టులో చేరాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టి నుండి తప్పించుకోలేదు. ఆ తరువాత జరిగిన పార్టీలో సమంత తన తండ్రిని నాకు 5 నిమిషాలు మాట్లాడటానికి అనుమతి ఇవ్వమని ఒప్పించింది, కాని స్పష్టంగా అతనికి నేను ఏమాత్రం నచ్చలేదు. పాయింట్: నేను చాలా భయపడి ఏం మాట్లాడాలి అని సాధన చేయడానికి బాత్రూంకు వెళ్లాను. అక్కడ నన్ను ముఖంపై కొట్టిన నాగట నన్ను వెటకారం చేశాడు. దాంతో ఒక వాదన మొదలై చివరికి మేము కొట్టుకున్నాము. కొన్ని సెకండ్ల తరువాత మేము ఇద్దరం అడ్మిరల్ టెర్రాన్స్ కార్యాలయంలో కఠినంగా నిలబడాల్సి వచ్చింది. ప్రమాదం జరిగినట్లు నటించాము, కాని అతనికి అంతా తెలుసు మరియు మమ్మల్ని ఇద్దరినీ మందలించాడు. ఆ తర్వాత అతను నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలని కోరాడు. నేను నా ప్రతిభను వృధా చేస్తున్నానని సమంత నాకు మించిన వ్యక్తికి అర్హురాలని ఖచ్చితంగా చెప్పాడు. పాయింట్: సైనిక విన్యాసాల మొదటి రోజు సజావుగా సాగింది. ప్రతి ఒక్కరూ లెక్కలేనన్ని నౌకల, విమానాలు మరియు హెలికాప్టర్ల మధ్య సహకార యుద్ధ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఆ రాత్రి స్టోన్ సైనిక విన్యాసాలు ముగిసిన తరువాత నన్ను నావికాదళం నుండి తొలగిస్తారని ధృవీకరించాడు. మరుసటి రోజు సమంత ఒక ఫిజియోథెరపిస్టుగా తన పనిని కొనసాగించింది. ఆమెకు మిక్ అనే మాజీ కల్నల్ కేటాయించబడ్డాడు. అతను యుద్ధంలో తన 2 కాళ్లను కోల్పోయాడు. అప్పటి నుండి అతను నిరాశ చెందాడు. కాబట్టి సమంత అతన్ని పర్వతారోహణకు తీసుకువెళ్ళింది మరియు జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని బోధించడానికి ప్రయత్నించింది. అదే సమయంలో ఒక భారీ వస్తువు బృహస్పతిని దాటి 5 ముక్కలుగా విడిపోయింది. అంతరిక్ష గ్రహాల సంప్రదింపుల ఏజెన్సీ దీనిని గుర్తించి వెంటనే నస వైమానిక దళం మరియు బీకన్ ప్రాజెక్టుకు కాల్ చేసింది. ఆ వస్తువులు దళంగా ప్రయాణించి భూమివైపు నేరుగా వెళ్లాయవి కేవలం ఉల్కలు కావని తెలివైన వ్యోమనౌకలు అని నిరూపించాయి. వాటిలో ఒకటి ఒక ఉపగ్రహాన్ని ఢీకొని పగిలిపోయి దళం నుండి విడిపోయింది. మిగిలిన 4 వ్యోమనౌకలు పసిఫిక్ మహాసముద్రంలోకి దూసుకుపోయాయి. సమంత మరియు మిక్ ఆ దృశ్యాన్ని కొండపై నుండి చూశారు. పగిలిన వ్యోమనౌక హాంకాంగ్ను ఢీకొని లెక్కలేనన్ని భవనాలను ధ్వంసం చేసి వేలాది మంది ప్రాణాలను బలిగొంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పడిపోయిన శకలాలు మరికొన్ని వేల మందిని చంపాయి. వెంటనే ఈ నౌకలు కొత్త గ్రహం నుండి వచ్చాయని అంటే
అవి మానవజాతి సంకేతానికి ప్రతిస్పందిస్తున్నాయని సాంకేతిక నిపుణులు ధృవీకరించారు. హవాయిలోని మొత్తం నౌకాదళం విన్యాసాలను నిలిపివేసి గ్రహాంతర నౌకల కోసం వెతకడం ప్రారంభించింది. అయినప్పటికీ అవి రాడార్లో కనిపించలేదు. పాయింట్: చైనీస్ శాస్త్రవేత్తలు పగిలిన ఓడ ఒక వింత పదార్థంతో తయారైందని మరియు దాని గ్రిడ్ నిర్మాణం ఒక కమ్యూనికేషన్ యూనిట్ అని కనుగొన్నారు. కొన్ని గంటల తర్వాత మేము నీటి ఉపరితలంపై ఒక వింత వస్తువును కనుగొన్నాము, కానీ అది రాడార్లో అదృశ్యంగా ఉంది. ఒక పడవ దగ్గరకు వచ్చి సంప్రదించడానికి ప్రయత్నించింది, కానీ ప్రతిస్పందన రాలేదు. నేను మెటల్ భాగం పైకి దూకాను మరియు ఏమీ జరగలేదు. కాబట్టి నేను ప్రధాన నిర్మాణాన్ని తాకడానికి ప్రయత్నించాను మరియు ఒక విద్యుత్ షాక్ నన్ను ఎగరగొట్టింది. నేను కోరాను రక్షించడానికి పరిగెత్తుతున్నప్పుడు ఓడ శక్తిని నింపుకుని 2 కాంతి పుంజాలను ఆకాశంలోకి పంపింది. పాయింట్: అది ఆ ప్రాంతం చుట్టూ ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టించింది. సగం నౌకాదళాన్ని లోపల బంధించింది. లోపల ఉన్నవారు బయటితో సంప్రదించలేకపోయారు మరియు వారి రాడార్లు పనిచేయడం ఆగిపోయాయి. ఒక యుద్ధ విమానం శక్తి క్షేత్రం గుండా ఎగరడానికి ప్రయత్నించి వెంటనే పేలిపోయింది. అకస్మాత్తుగా భయంకరమైన వస్తువులు నీటి నుండి పైకి వచ్చాయి. అవి చాలా పెద్దవిగా మరియు భయంకరంగా అధునాతనంగా కనిపించాయి. పాయింట్: స్టోన్ హెచ్చరించడానికి ఓడకొమ్మును మోగించగానే ఒక వ్యోమనౌక తీవ్రమైన షాక్ వేవ్తో స్పందించింది. కిటికీలన్నీ పగిలిపోయి అందరి చెవులు మంటపుట్టాయి. ఆ తర్వాత నౌకాదళం ఒక హెచ్చరిక క్షిపణిని ప్రయోగించింది, కానీ నష్టం జరగలేదు. శత్రు ఓడలు తమ స్వంత క్షిపణి వ్యవస్థతో ప్రతిస్పందించాయి, కాబట్టి వాటిని గాలిలో నాశనం చేయడానికి మేము కాల్పులు జరపాల్సి వచ్చింది. పాయింట్: దురదృష్టవశాత్తు ఒక క్షిపణి తప్పించుకుంది. అది పేలిపోయి తీవ్ర నష్టం కలిగించింది, కొంతమందిని చంపింది. చిన్న పడవలోన బృందం వ్యోమనౌక చుట్టూ తిరుగుతూ కాల్పులు జరిపింది. అదే సమయంలో దాడులను తప్పించుకుంది. స్టోన్ ప్రధాన ఓడ నుండి కాల్పులు జరపమని ఆదేశించాడు, కానీ షాక్ వేవ్ కారణంగా మా లక్ష్య వ్యవస్థ దెబ్బతింది, కాబట్టి దాడి ప్రభావవంతంగా లేదు. పాయింట్: వ్యోమనౌక తిరిగి కాల్పులు జరిపింది మరియు మరోసారి మేము అన్ని క్షిపణులను నిరోధించలేకపోయాము. ఒక క్షిపణి ఓడలో పేలింది. చాలా మందిని చంపినీరు లోపలికి ప్రవహించడానికి ఒక రంధ్రం సృష్టించింది. నిరాశలో స్టోన్ తన సైనికులను పోరాడమని ఆదేశించాడు, కానీ శత్రువులు ఒక పెద్ద దాడితో ప్రతిస్పందించారు మరియు మొత్తం ఓడ పేలిపోయింది. నా సోదరుడు చనిపోవడం చూసి నేను నౌకాదళం వైపు తిరిగి వెళ్లమని పడవకు ఆదేశించాను. నా గుండె పగిలిపోయింది. ఉన్నతాధికారులందరూ మరణించారని నాకు తెలిసింది. అంటే నేను తదుపరి సీనియర్ అధికారి నాయకత్వం వహిస్తాను. ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో మొత్తం దాడికి సిద్ధంగా ఉండమని నేను సిబ్బందికి ఆదేశించాను. జపాన్ ఓడలో నాగట తన సిబ్బందికి కవరివ్వమని ఆదేశించాడు. గ్రహాంతరవాసులు వెంటనే తిరిగి కాల్పులు జరిపి భారీ పేలుడుతో నాగటా ఓడను నిలిపివేశారు. నేను పోరాడటానికి కొనసాగించాలనుకున్నాను, కానీ సిబ్బంది నన్ను ప్రశాంతంగా ఉండటానికి సహాయం చేశారు. కాబట్టి మునిగిపోతున్న జపనీస్ సైనికులను రక్షించడానికి మేము ఓడను తిప్పాము. ఇక ముప్పు లేనప్పుడు శత్రు వ్యోమనౌక తన ఆయుధాలను వెనక్కి తీసుకుంది. అయితే వాటి ప్రధాన నిర్మాణం మరోసారి శక్తిని నింపుకుని చిన్న విమానంతో పాటు వరుసగా గిలెటిన్లను ప్రయోగించింది. 2 గిలెటిన్లు హవాయిలోని సైనిక స్థావరంపై పడితమ మార్గంలోని అన్ని భవనాలను, విమానాలను మరియు హెలికాప్టర్లను ధ్వంసం చేశాయి. మరొక యంత్రం పట్టణంలోకి వచ్చి ఒక బేస్బాల్ మ్యాచ్ను అడ్డుకుంది. అది ఒక పిల్లవాడి ముందు ఆగింది, కాని పట్టించుకోకుండా బదులుగా వంతెనల వంటి ఇతర యంత్రాలు మరియు నిర్మాణాలపై దాడి చేసి కార్లను లోయలోకి పడేసింది. కొండపై మిక్ మరియు సమంత చిన్న విమానం ఎగురుతున్నట్లు చూశారు. పోలీసులు వారిని కనుగొని వెళ్లమని కోరారు, కానీ మిక్ అక్కడే ఉన్నాడు, ఎందుకంటే అతను గ్రహాంతరవాసులను తన స్వంత కళ్లతో చూడాలనుకున్నాడు. విమానం అబ్జర్వేటరీ పక్కన ల్యాండ్ అయింది మరియు పైలట్ నిర్మాణం విశ్లేషించడానికి బయటికి వచ్చాడు. పోలీసు కారు కనిపించగానే ఒక శక్తివంతమైన షాక్ వేవ్ వారిని ఆపివేసింది మరియు పైలట్ దాడి చేయడం ప్రారంభించాడు. పాయింట్: జపనీస్ సైనికులను రక్షిస్తున్నప్పుడు ఉపగ్రహం ఢీకొన్నప్పుడు పడిపోయిన గ్రహాంతర పైలట్ను మేము కనుగొన్నాము. దానిని మరింత దగ్గరగా చూడటానికి మేము దాని హెల్మెట్ను తీసివేశాము మరియు ఆ రాక్షసుడు అకస్మాత్తుగా మేల్కొని నా ముఖాన్ని పట్టుకున్నాడు. ఇది విశ్వమంతటా లెక్కలేనని గ్రహాలపై అవి దాడి చేసి ఆక్రమించుకునే ఒక దృశ్యాన్ని నాకు చూపింది. పాయింట్: అకస్మాత్తుగా ఒక పేలుడు గోడను వణికించింది మరియు అందరినీ కింద పడేసింది. రంధ్రం ద్వారా గ్రహాంతర సైనికులు దూసుకువచ్చి వారి పైలట్ను తీసుకువెళ్లారు. మరొక ప్రాంతంలో 2 మరణించారని రేడియోలో విన్నాను. అంటే ఒక శత్రువు విధ్వంసం సృష్టించడానికి అక్కడే ఉండిపోయింది. మొత్తం ఓడను మూసివేసి వెతకడం ప్రారంభించారు. ఒక సైనికుడు మెట్లు ఎక్కుతుండగా అతను అకస్మాత్తుగా పైకి లాగబడి కారిడార్ గుండా విసిరివేయబడ్డాడు. ఆయుధ వ్యవస్థల గదిలో తలుపు అకస్మాత్తుగా తన్నబడి ఒక రాక్షసుడు లోపలికి దూకాడు. అది సాంకేతిక నిపుణుడిని పట్టించుకోకుండా ఆయుధాలను స్కాన్ చేయడం ప్రారంభించింది.
ఆ వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ రాక్షసుడు సులభంగా అతన్ని గోడవైపు విసిరాడు. ఆ తరువాత సాంకేతిక నిపుణుడు ఒక పనిముట్టుతో రాక్షసుడిని కొట్టడం ప్రారంభించాడు, కాని అది అతన్ని మళ్లీ పడగొట్టి విసిరేసింది. సరిగ్గా అప్పుడు నేను లోపలికి దూకి కాల్పులు జరిపాను, కాని నా బుల్లెట్లు దాని కవచాన్ని భేదా ఈ సున్న చలేకపోయాయి. ఆ రాక్షసుడు నన్ను దాడి చేయడంలో నిమగ్నమై ఉండగా కోరా వెనుక నుండి వచ్చి అనేక ఆయుధాలతో కాల్చడం ప్రారంభించింది. అయితే అది సులభంగా ఆయుధాలను లాక్కుని ఆమెను పడగొట్టింది. రాక్షసుడిని వెంబడించేలా ఆకర్షించడానికి నేను బయటికి వెళ్లే ముందు ఆయుధ నియంత్రణ గదికి వెళ్లమని ఆమెకు చెప్పాను. కోరా ఫిరంగిని తిప్పింది మరియు చివరి షాట్ మా శత్రువును నాశనం చేసినప్పుడు నేను దాచడానికి రైలింగ్ పైనుండి దూకాను. కొండ పైమిక్ మరియు సమంత ధ్వంసమైన పోలీసు కార్లను కనుగొన్నారు. సమంత ఒక మృతదేహం నుండి కీలను తీసుకున్న తర్వాత ఇద్దరు గ్రహాంతరవాసులు వస్తున్నారని చూసి త్వరగా పారిపోయారు. అదృష్టవశాత్తు ఆ శబ్దం గుర్రాల వల్ల అని అవి భావించి వెళ్లిపోయాయి. ఆ తర్వాత మిక్ ఆయుధాలను సేకరించాడు. సమంత చెక్కుచెదరకుండా ఉన్న ఏకైక కారు నుండి రేడియోను ఉపయోగించడానికి ప్రయత్నించింది. అకస్మాత్తుగా అబ్జర్వేటరీ నుండి ఉద్యోగి కల్ కనిపించాడు. గ్రహాంతరవాసులు భవనాన్ని ఆక్రమించుకున్నారని మరియు భూమి ఉపగ్రహాన్ని తమ స్వగృహం గ్రహంతో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారని అతను వివరించాడు. ఎందుకంటే వారి సంప్రదింపుల ఓడ కూలిపోయింది. పాయింట్: అవి విజయవంతమైతే మొత్తం గ్రహాంతర సైన్యం భూమిపైకి వస్తుంది. ఈలోగా ప్రభుత్వం చివరికి మీడియాను దండయాత్ర గురించి తెలియచేయడానికి అనుమతించింది మరియు నాయకులు ప్రజలను ప్రశాంతంగా ఉండమని కోరారు. అయితే ప్రజలు భయభ్రాంతులయ్యారు మరియు వీధుల్లో అల్లర్లు చెలరేగడం ప్రారంభించాయి. ఓడపై తిరిగి ఒక సైనికుడు గ్రహాంతర హెల్మెట్ ధరించేది సన్గ్లాసెస్లా ఉందని గుర్తించాడు. ఆ రాక్షసుడికి బల్లి కళ్ళు ఉన్నాయని కూడా అతనికి గుర్తుకు వచ్చింది. బల్లుల మాదిరిగానే గ్రహాంతర వాసులు సూర్యకాంతికి బలహీనంగా ఉన్నాయని మరియు కవచం వారిని రక్షించడానికి ఉందని అతను తేల్చాడు. పాయింట్: ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మేము చర్చించడం ప్రారంభించాము. ఇది చాలా కష్టం, ఎందుకంటే మా రాడార్ వాటిని గుర్తించలేకపోయింది. నాగటా గ్రహాంతర వాసులు కూడా మమ్మల్ని చూడలేదని సూచించాడు. అవి ప్రత్యక్షంగా దాడి చేసినప్పుడు మాత్రమే స్పందిస్తాయి. శత్రు వ్యోమనౌక కదిలిన ప్రతిసారి నీటి కదలికను కొలవగలవు, కాబట్టి రాడార్కు బదులుగా వాతావరణ బాయిలను ఉపయోగించాలని అతను ఒక ప్రణాళికను రూపొందించాడు. పాయింట్: సాంకేతిక నిపుణుల ప్రాంతంలోని అన్ని బాయిలను యాక్సెస్ చేసి పూర్తి మ్యాప్ను రూపొందించారు. నేను చాలా ఆకట్టుకుని నాగటాను ఆపరేషన్కు బాధ్యత వహించమని అప్పగించాను. బృందం చాట్లను పర్యవేక్షించి వ్యోమనౌక కదలగానే గుర్తించింది. మాకు త్వరగా చర్య తీసుకోవడానికి మరియు కాల్పులు జరపడానికి అనుమతించింది. దురదృష్టవశాత్తు షాట్ తప్పిపోయింది మరియు వ్యోమనౌక నౌకాదళం వైపు కదలడం ప్రారంభించింది. మరొక వ్యోమనౌక ఎగురుతున్నట్లు చూసి సమంత అబ్జర్వేటరీ గురించి చెప్పడానికి నాతో సంప్రదించగలిగితే బాగుండు అని కోరుకుంది. శత్రువు వారి సంకేతాలను జామింగ్ పల్స్తో అడ్డుకుంటుందని కల్ వివరించాడు. అంటే అది సమగ్ర గోడ కాదు మరియు సందేశాలను లోపలికి పంపడానికి ఖాళీలు ఉండవచ్చు. పాయింట్: అలా చేయడానికి అతనికి అబ్జర్వేటరీలో వదిలివేయబడిన ఒక పరికరం అవసరం. మిక్కల్ను దానిని తీసుకురావాలని బలవంతం చేశాడు. కల్ జాగ్రత్తగా వెనుక తలుపుగుండా అబ్జర్వేటరీలోకి చొరబడ్డాడు. పరికరాన్ని తీసుకున్న తర్వాత ఒక గ్రహాంతర సైనికుడు అతని వెనుక కనిపించాడు, కాని కల్ను చూడలేకపోయాడు. ఇది అతను తప్పించుకోవడానికి మరియు తన స్నేహితులతో తిరిగి కలవడానికి అనుమతించింది. నా ఓడ మరొక దాడిని ప్రారంభించింది, కాని అది కూడా తప్పిపోయింది మరియు ఈసారి శత్రువులు తిరిగి కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఓడ క్షిపణులను తప్పించుకుంది లేదా కూల్చివేసింది. అయినప్పటికీ పేలుళ్లు దానిని వణికించాయి. ఇప్పుడు వ్యోమనౌకలు చాలా దగ్గరగా ఉన్నప్పుడు మా తదుపరి దాడి లక్ష్యాన్ని తాకి రెండుంటినీ పడగొట్టింది. పాయింట్: సరిగ్గా అప్పుడు సమంత ఓడతో సంప్రదించగలిగింది. గ్రహాంతరవాసులు మరో 4 గంటల్లో తమ గ్రహంతో సంప్రదిస్తారని ఆమె నాకు చెప్పింది, కాబట్టి చాలా ఆలస్యం కాకముందే మేము అబ్జర్వేటరీని నాశనం చెయ్యాలి. నేను మరిన్ని వివరాలు అడగడానికి ప్రయత్నించాను, కాని కాల్ కట్ అయ్యింది. ఆ తర్వాత బృందం బాయిలపై నీటిలో అసాధారణ కదలికను గుర్తించింది. వ్యోమనౌక మమ్మల్ని మోసం చేయడానికి అన్ని చోట్లా దూకుతున్నట్లు అనిపించింది. నాకొక ఆలోచన వచ్చింది మరియు ఆయుధాలను సిద్ధం చేయమని అందరికీ ఆదేశించాను. రాత్రి మిగిలిన సమయం అంతా ఓడ ద్వీపం వైపు కదిలి ఉదయం ఆగింది. శత్రు వ్యోమనౌక దగ్గరకు రాగానే మేము సూర్యోదయం కోసం వేచి ఉండిదాని కిటికీలను పగలగొట్టడానికి కాల్పులు జరిపాము. సూర్యరశ్మి వెంటనే గ్రహాంతరవాసుల కళ్లను గుడ్డిగా చేసింది మరియు మేము వ్యోమనౌకను అద్భుతమైన వేగంతో ఎగరగొట్టడానికి క్షిపణులను ప్రయోగించాము. అకస్మాత్తు గాగిలెటన్లు తిరిగి వచ్చి నా ఓడను ధ్వంసం చేయడం ప్రారంభించాయి. చాలామంది సైనికులను చంపిలెక్కలేనన్ని పేలుళ్లను సృష్టించాయి. పాయింట్: ఒక వ్యక్తి
కారిడార్లో చిక్కుకుపోయాడు కాని అతను చంపబడటానికి ముందే కోరా అతన్ని అక్కడి నుండి లాగింది. ఓడ మునిగిపోవడం ప్రారంభించగానే సిబ్బంది తమను తాము రక్షించుకోవడానికి లైఫ్ బోట్లలో సముద్రంలోకి దూకారు. నేను మరియు నాగట మిగిలి ఉన్న చివరి భాగం పైకి ఎక్కడానికి ఒకరినొకరు ఆదుకుని ఓడ పేరడానికి ముందే దూకాము. కొండపై నుండి ఆ దృశ్యాన్ని చూసి సమంత మరియు మిక్ అబ్జర్వేటరీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాని కల్ అక్కడే ఉండాలని ఎంచుకున్నాడు. లైఫ్ బోట్లలోని సైనికులు ఓడిపోయినట్లు భావించారు కాని మేము మ్యూజియంగా ఉపయోగించబడుతున్న నిలిపివేయబడిన యుద్ధ నౌకను ఉపయోగించవచ్చని నేను చెప్పాను. మేము ఓడపైకి వెళ్లి పాత సిస్టంలను కనుగొన్నాము, కాబట్టి బాంబు దాడులు మానవీయంగా చేయాలి. పాయింట్: వాటిని ఉపయోగించడానికి మాకు తగినంత మంది లేదా అనుభవం లేదు. అదృష్టవశాత్తు ఈ ఈవెంట్లో పాల్గొన్న పదవీ విరమణ చేసిన సైనికులు ఓడ వద్దకు వచ్చారు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2 సిబ్బందులు కలిసి శుభ్రం చేయడానికి, సిస్టంలను ప్రారంభించడానికి మరియు అవసరమైన ప్రతిదీ మరమ్మత్తు చేయడానికి పనిచేశారు. ఓడ బయలుదేరింది మరియు శత్రు నిర్మాణం మరోసారి ఆ కాంతి పుంజాలను ప్రయోగించినట్లు గుర్తించింది. ఈసారి అది నీటి నుండి పైకి వచ్చి యుద్ధయంత్రంగా రూపాంతరం చెందింది. నేను కోరాను తుపాకీని ఒకవైపుకు చూపమని ఆదేశించాను మరియు ఓడ తిరగడం ప్రారంభించింది. శత్రువు కాల్పులు జరపగానే నేను లంగరు వేయమని ఆదేశించాను. ఓడ ఆగిపోయింది మరియు శత్రువుల క్షిపణులు నీటిలో పడిపోయాయి. పాయింట్: ఆ తర్వాత మేము శత్రు వ్యోమనౌకకు కొద్దిగా నష్టం కలిగించడానికి, వీలైనన్ని ఎక్కువ ఆయుధాలను కాల్చడానికి పూర్తి వేగంతో పనిచేశాము. గ్రహాంతరవాసులు తిరిగి కాల్పులు జరిపి కొంత నష్టం కలిగించారు కాని ఓడను ముంచడానికి అది సరిపోలేదు. సిబ్బంది కాల్పులు కొనసాగించారు మరియు చివరికి శక్తి క్షేత్రాన్ని నిర్వహించే పరికరంతో సహా శత్రు వ్యోమనౌకను నాశనం చేయగలిగారు. ఇది నౌకాదళంలో మిగిలిన సగం మరియు టెర్రాన్స్కు యుద్ధంలో పాల్గొనడానికి అనుమతించింది. సరిగ్గా అప్పుడు అబ్జర్వేటరీలోని గ్రహాంతరవాసులు సందేశాన్ని పంపారు మరియు ఒక కాంతిపుంజం ఆకాశంలోకి దూసుకుపోయింది. మిక్ మరియు సమంత పోలీసు కారులో కనిపించారు మరియు వారు ఢీకొనే వరకు విద్యుత్ కనెక్షన్ల గుండా దూసుకెళ్లారు. ఇది సిగ్నల్ ప్రసారాన్ని నిరోధించడానికి సరిపోతుంది కాని ఇప్పుడు సమంత మరియు తుపాకీ కారులో చిక్కుకుపోయాయి. ఒక శత్రువు దగ్గరకు రాగానే మిక్ దూకి పోరాటం మొదలుపెట్టాడు. శత్రువు హెల్మెట్ కోల్పోయాడు మరియు సూర్యరశ్మి అతని కళ్లను గుడ్డిగా చేసింది. ఇది మిక్కు ప్రయోజనం కల్పించింది. చివరికి అది అతన్ని పడగొట్టే వరకు. ఆ జీవి అతన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కల్ తిరిగి వచ్చి తన పరికరంతో దానిపై దాడి చేశాడు. ఆ తర్వాత కల్ సమంతకు సహాయం చేస్తుండగా మిక్ ఆ రాక్షసుడిని మెడనలిపి చంపేశాడు. మిగిలిన వారు సందేశాన్ని తిరిగి పంపడానికి అన్నింటినీ తిరిగి కనెక్ట్ చేస్తుండగా ముగ్గురూ పారిపోయారు. పాయింట్: ఓడలో అబ్జర్వేటరీని నాశనం చేసే ఒక ప్రత్యేక క్షిపణిని తరలించడానికి బృందం కలిసి పనిచేసింది. నాశనం చేయబడిన వ్యోమనౌక మరిన్ని గిలెటిన్లను సిద్ధం చేసింది. మాకు చివరి షాట్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ దాడిలో తాము ప్రాణాలను కోల్పోతామని బృందం భావించింది. క్షిపణిని ప్రయోగించి అబ్జర్వేటరీని ఎగరగొట్టారు. ఆ ప్రాంతంలోని అన్ని గ్రహాంతరవాసులను చంపి సందేశాన్ని శాశ్వతంగా అడ్డుకున్నారు. పాయింట్: గిలెటిన్లు యుద్ధనౌకను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చివరికి యుద్ధ విమానాలు వచ్చి వాటిని కూల్చివేశాయి. ప్రధాన వ్యోమనౌక యొక్క అవశేషాలను కూడా విమానాలు కాల్చివేశాయి. యుద్ధాన్ని ఒకసారి మరియు శాశ్వతంగా ముగించాయి. కొంతకాలం తర్వాత మొత్తం సిబ్బంది మరియు మిక్కు పథకాలు ప్రదానం చేయబడ్డాయి. స్టోన్ వంటి మరణించిన సైనికులకు కూడా గౌరవం లభించింది. టెర్రాన్స్ నన్ను కమాండర్గా పదోన్నతి కల్పించి నాకు సొంత ఓడను అప్పగించాడు. వేడుక తర్వాత నేను చివరికి టెర్రాన్స్ అనుమతి అడిగాను. అతను లేదు అన్నాడు కాని తర్వాత తాను సరదాగా చెప్పానని వెల్లడించి వేడుక చేసుకోవడానికి బురిటో తినడానికి నన్ను ఆహ్వానించాడు. ఈలోగా స్కాట్లాండ్లో 3 అబ్బాయిలు ధ్వంసమైన భవనాన్ని గుర్తించి శత్రు వ్యోమనౌక శకలాన్ని కనుగొన్నారు. వారు దానిని కత్తిరించడానికి ఒక సాంకేతిక నిపుణుడిని పిలిచారు మరియు లోపల ఒక సజీవ గ్రహాంతర జీవిని కనుగొన్నారు. నా కథ ఇక్కడితో ముగుస్తుంది. దయచేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్లను ఆన్ చేయండి.